కాశ్మీర్ వ్లాగ్. ఈరోజైతే డే 2 మనం వెళ్తున్నాం గుల్మార్గ్కి. శ్రీనగర్ నుంచి మనకి గుల్మార్గ్కి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ పడుతుందండి. రీచ్ అయినట్టు కూడా నాకు అర్థం కాలేదండి. ఒక పవర్ న్యాప్ వేసే లోపల నేను గుల్మార్గ్ అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్తో నన్ను వెల్కమ్ చేసినట్టు అనిపించింది. జమ్మూ కాశ్మీర్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏమైనా ఉన్నది అంటే ఇది గుల్మార్గే అనిపించింది. వెళ్ళే దారంతా చాలా బ్యూటిఫుల్ సీనరీస్. ఈ బ్యూటిఫుల్ సీనరీసే కాకుండా స్కీయింగ్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ ప్రొఫెషనల్స్ వచ్చి మరీ ఇక్కడ స్కీయింగ్ చేస్తారండి. అండ్ మనలాంటి ట్రావెలర్స్ కోసం కూడా ఇక్కడ అడ్వెంచర్స్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ చేస్తారు. ఇంకో ఫేమస్ థింగ్ ఏంటంటే ఏషియాలోని ది హైయెస్ట్ కేబుల్ కార్ రైడ్ ఉందండి. దాన్ని గండోలా రైడ్ అంటారు. దాని ఎక్స్పీరియన్స్ ఏంటో నేను ముందు చూపిస్తాను, చూడండి. చూసారా, హాఫ్ ఆఫ్ ది మౌంటైన్ అయితే మనం రీచ్ అయిపోయాము. వెళ్ళేదారిలోనే మనకి బూట్స్ అండ్ జాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి. అవి రెంటల్కి ఇస్తారండి. ఆల్మోస్ట్ పర్ పర్సన్ మనకు 400 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడితో అయితే మన క్యాబ్స్ వెళ్ళడం ఆగిపోతాయి. ఐదర్ యూనియన్ క్యాబ్స్ లేదంటే మనం వాకింగ్ చేసుకుని వెళ్ళాలి. 2 km వరకే ఉంటుంది. కానీ వీళ్ళందరినీ దాటుకొని మనం ముందుగా వెళ్ళాలి కాబట్టి ఇప్పటికే టైం చాలా అయిపోయింది. చూస్తున్నారా ఎంత రష్ ఉందో అసలు. మేము మా డ్రైవర్ రిఫర్ చేసిన గైడ్ని అయితే హైర్ చేసుకున్నాం. చాలా హెల్ప్ఫుల్ అయిందండి. త్రూ అవుట్ ద ప్రైజింగ్ అండ్ ద గైడ్ లైన్స్ కూడా బాగా ఆయన గైడ్ చేశారు. క్యూ మేనేజ్మెంట్ కూడా. ఇక్కడ చూస్తున్నారా, మనం రావడమే ఎర్లీగా వచ్చినా సరే ఇంత క్యూ ఉంది. అసలు హాఫ్ అన్ అవర్కి అయితే క్యూ బయట వరకు వెళ్ళిపోయింది. చూసారా, మన కేబుల్ కార్ అయితే రెడీ అయిపోయిందండి. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. అసలు నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ అయితే ఉన్నాను. మనం ఏదైతే కేబుల్ కార్ అయితే చూస్తున్నామో ఆల్మోస్ట్ 6 పీపుల్ ఎక్కిస్తారు. ఇక్కడైతే మన గైడ్ ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళతోని. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 పీపులే మేము కూర్చున్నాం. వీ హ్యాడ్ అ గ్రేట్ ఫన్ అనిపించింది. ఇంకా వేరే వాళ్ళని ఎక్కించుకుని ఆయన క్లోజ్ కూడా చేసేసారు. సో లెట్స్ సీ హౌ ఎక్సైటింగ్ ఇట్స్ గోయింగ్ టు బీ. ఈ వ్యూస్ చూసిన తర్వాత నా కళ్ళు చెదిరిపోయినాయి వర్మ. కిందన అబ్జర్వ్ చేస్తున్నారా, చాలామంది ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడ చాలా హోటల్స్ కూడా ఉన్నాయి. 10,000 to 50,000 రేంజ్లో. మన బడ్జెట్ బట్టి మనకి స్టేస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేస్ చేసే వాళ్ళు కూడా సరదాగా అలాగా ట్రెక్ చేస్తూ ఉంటారు కొంత దూరం వరకు. ఈ గండోలా రైడ్లో 2 ఫేసెస్ ఉంటాయండి. మనం ఇప్పుడు ప్రస్తుతం వెళ్తుంది ఫేజ్ 1. ఈ ఫేజ్ 1 వ్యూ ఎంత అద్భుతంగా ఉంది. సో ఫేజ్ 2 కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం. డ్యూయెట్లు అయితే అయిపోయాయండి. ఫోటో సెక్షన్ అయితే మేము 100 ఫోటోలు అయితే దిగాము. మీకు కనిపిస్తున్న లొకేషన్స్లో అయితే సూపర్గా వస్తాయి ఫొటోస్. మీకు జస్ట్ శాంపిల్ అయితే పెట్టాను. నేనైతే ఎక్కడ ఇతనేనండి మా గైడ్ గుల్లు చాచా. తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. आपको यहाँ आना चाहिए मार्च में. बर्फ़ बहुत मिलेगा और मौसम जो क्लाइमेट जो है सूटेबल रहेगा. अगर छोटा किड भी साथ रहेगा उसमें कोई दिक्कत नहीं है. ये अभी दिसंबर से स्नोफॉल का सीज़न स्टार्ट. Up to March it began snowfall. From March it began melt snow. In second phase you will get June, July, August. September, October no ice anywhere. बहुत अच्छे से गाइड किया था हमको फ्रॉम द एंट्रेंस टिल द एंड. आप डेफिनेटली कमेंट्स बॉक्स में आप उसका नंबर भी डाल देते हैं. प्लीज़ हेल्प हिम आउट एंड इट इज़ ऑल्सो हेल्पफुल फॉर अस ऑल्सो. ओके, थैंक यू. ఫేజ్ 2 అయితే క్యాన్సిల్ అయిపోయింది బికాస్ ఆఫ్ స్నో స్టోమ్ అంట. ఈ దరిద్రాలని మనకే చుట్టుకుంటాయి అప్పుడప్పుడు. చేసేది ఏం లేదండి, మళ్ళీ ఇంకోసారి రావడమే. ఎక్కినప్పుడు ఎలాగో చూసాం, దిగినప్పుడు కూడా ఒకసారి చూసేసేయండి ఎలా ఉందో. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో. ట్రిప్లో ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా నెక్స్ట్ వెళ్ళేది మాత్రం మిస్ అవ్వకూడదని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. అసలు కాశ్మీర్ కోసం నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చింది అది. మరి అదేంటో కాదండి, మన డ్రంగ్ వాటర్ ఫాల్స్.
దీన్ని ఫ్రోజన్ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. గుల్మార్గ్ నుంచి మనకు 15 మినిట్స్ మాత్రమే పడుతుంది. క్యాబ్ వాళ్ళు అయితే మనకి ఒక 2000 చెప్తారు, 1500 వరకు అడగచ్చు. ఈవెన్ మనకి ATV రైడ్స్ కూడా ఉన్నాయి, అవి చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. సో అవి కూడా ట్రై చేయండి. ఒక 400 పర్ పర్సన్ ఉంటుంది. మరి వచ్చేసామండి, మన డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు అయిపోయింది. నాకైతే ఈ వాటర్ ఫాల్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ బ్యూటిఫుల్ వ్యూసే కాదు, అసలు అక్కడ వరకు రీచ్ అవ్వే మా కష్టాలు కూడా చూడండి. పడుతూ లేస్తూ దొండ్రుతూ నేనైతే ఇంతగా కష్టపడ్డానండి. మీరు కూడా మంచి షూస్ వేసుకుని అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. మీకు అక్కడికి వెళ్ళాక వర్త్ అని మాత్రం అంటారు. నా మొహం చూసారా, మొత్తం రెడ్డిష్గా అయిపోయింది. ఈ డే మొత్తం ఇంత కష్టపడిన తర్వాత కాసేపు అలా వాటర్ ఫాల్స్ చూసుకుంటూ చిల్ అయ్యాం. ఇదండి, ఇలా ఎండ్ అయింది మా డే 2 ఇన్ గుల్మార్గ్. మనం సోన్మార్గ్లో కలుద్దాం. ప్లీజ్